కర్నూలు జిల్లా కల్లూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వెలిసినాడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివుడు మరో రూపమని చెప్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి అనేది పరమేశ్వరుడి మరో పేరు. శివుడు క్షీరసాగర మదన సమయంలో వచ్చిన హలాహలం తాగి దానిని తన కంఠంలో ఉంచుకున్నాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడి కంఠం నీలరంగంలోకి మారుతుంది. అందుకే ఆయనను నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. ఇక నీలకంఠేశ్వర స్వామి ఆలయాలు భారతదేశంలో అనేక చోట్ల ఉన్నట్లే కల్లూరులో కూడా ఉంది. ఇక్కడ కార్తీక మాసము మరియు మహాశివరాత్రికి వేడుకను చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రజలు వారి వారి మొక్కులు తీర్చుకునే క్రమంలో ఇక్కడ అభిషేకము, హోమము, సర్పదోష నివారణ ఇత్యాది పూజా కార్యక్రమాలు చేపడతారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేపడుతున్నారు. పండుగల సమయంలో ప్రజలు అధికంగా వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయము కల్లూరు కర్నూలు. ఇక్కడ భక్తులు రోజు వస్తారు. రోజు నిత్యాభిషేకాలు ఉంటాయి. భక్తుల కోరికల మేరకు ఇక్కడ కోరికలు తీరుతున్నాయి. ఈ నాగప్రతిష్టలు కూడా సంతానం కాని వాళ్ళు ఇద్దరు ప్రతిష్ట చేశారు. వాళ్ళకు కూడా సంతానం అయింది. రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిత్యము జరుగుతాయి. కార్తీక మాసంలో వనభోజనాలు సంఘం తరపున, తర్వాత కార్తీక మాసం నిత్య పూజలు ఉంటాయి. దసరా నవరాత్రుల్లో కూడా నిత్య రోజు అభిషేకాలు, ఆకు పూజలు ఉంటాయి. తర్వాత మాఘమాసంలో కళ్యాణం, శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో కళ్యాణము చేస్తాము. ఇక్కడ ఉదయం మొత్తము హోమాలు, రుద్రహోమము, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము, అన్ని హోమాలు చేస్తాము. మాఘమాసము మహాశివరాత్రి రోజున అభిషేకాలు, నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నీలకంఠేశ్వర స్వామి రూపంలో ఇక్కడ శివుడు వెలిగినాడు. రాజరాజేశ్వరి అమ్మ పార్వతీదేవి రాజరాజేశ్వరి రూపంలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయారు. నా పేరు వెంకటేశ్వరరావు, పురోహితులు. 1984 ప్రతిష్ఠ జరిగింది. వచ్చిన భక్తులకు కోరికలు తీరుతున్నాయి అని వాళ్ళే చెబుతున్నారు. అంతమైన దయనే ఏమన్నా కానీ పుట్టించాడు వాడిని కాపాడుకుంటాడు. బాగా కాపాడుతండ్రి. పిల్లలకి ఏ పదలు లేకుండా కాపాడు పరమేశ్వర పరమేశ్వర. ఓం నమః శివ, ఓం నమః శివ. ఇదే మా ఇల్లు, అదే ఇల్లే. మా పుట్టినళ్ళు మనలేం, మంది కొడుకు మనలేం. రోజు వస్తుంటావా? ఇదే ఇండ్లే కాదు, గుడికి శివునికి రోజు మొక్కుతావా? ఎన్ని వస్తుంటే రోజు ఉండలేక నాకు రాగల తిరిగి. శివరాత్రి బాగా జరుగుతుందా? బ్రహ్మాండం జరుగుతుంది. భజన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. సోమవారం నా పేరు లక్ష్మీదేవి. నీకు 80 సంవత్సరాలు కదా. శివునికి మొక్కుకుంటే ఏమేమి కోరికలు తీరుతాయి జనాలకి అది చెప్పు. ఆయన తెలియదు, అంత దేవునికి తెలుసు. ఓం నమః శివ అనేది ఒకటి, అంతే. కాపాడమని అంతే అంతే. ఎప్పటిలో కూడా కాపాడమన్నది ఒకటి. చౌడేశ్వరి అందరూ లేకున్నా ఎట్లా అట్లా చెప్తున్నాము. ఇచ్చేవాళ్ళు ఎవరో నూనెలకి అడిగి ఇప్పించుకుంటాము. ఓంలో ఆకాశ దీపం రోజు వెలిగిస్తాము. కార్తీక దీపం రోజు నిత్యం టయానికి మటుకు వెలిగిస్తాం. అభిషేకం మటుకు ఫుల్గా జరుగుతున్నాయి.
ఎవరు జరిపించుకుంటారో వాళ్ళకి నెరవేరుతున్నాయి, వస్తున్నారు, అభిషేకం చేయించుకుంటారు. ఎంత ఆయిల్కి నూనెకి వాళ్ళే సాయం చేస్తున్నారు. ఆకాశ దీపం జరుగుతుంది, ఓంలో జరుగుతుంది, అభిషేకాలు జరుగుతుంది. పారాయణం ఎవరు లేకుండా అమ్మాయిని వేసుకుని కొంచెం ఆమె హెల్త్ నుండి కొంచెం లేకుంటే కార్తీకంలో ఈ పాటి గుళ్ళనే ఉంటుంటివి. కొంచెం చేత కొంచెం నాకైనా కూడా వచ్చి చేసుకుంటున్నాం గుళ్ళ మటుకు. ఈ శివాలయాన్ని వృద్ధి చెందించిన వాళ్లకు మన నమస్కారాలు. తర్వాత ఇక్కడ జరిగేవి నిత్యము లలిత సహస్ర పారాయణము, రుద్రాభిషేకము భక్తులు ఉండని లేకపోని ఉన్న 4 భక్తులతో మేము చేసుకుంటాము. మా ఆలయాన్ని మాకు చాలా సంతోషం. అభిషేకాలు చెప్తే కదా శివరాత్రి కళ్యాణం జరుగుతుంది. రుద్రహోమము, చండీ హోమం చేస్తూ ఖచ్చితంగా శివరాత్రి రోజు శ్రీశైలంలో ఎప్పుడు కళ్యాణం జరుగుతుందో అప్పుడు మన గుళ్ళో కళ్యాణం జరుగుతుంది. శివపార్వతుల విగ్రహాలు మా దగ్గరే ఉన్నాయి. రామాలయం శ్రీరామనవమి అయిన తర్వాత ఒంటిమిట్టలో రామాలయంలో రాములవారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మన గుళ్ళో కళ్యాణం జరుగుతుంది. తర్వాత మా దగ్గర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వివాహం కాని వాళ్ళు, ఇళ్ళల్లో సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి కళ్యాణం స్వామివారికి జరుపుకుంటారు. అవి మేమే జరిపిస్తాం. 84లో ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలిసింది. మీసాల రోసెప్ప అని ఉండేవాడు. ఆయన ఈ గుడి నిర్మాణం చేసి ఆయన పరమపది చెందిన తర్వాత వృద్ధిలోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ధర్మకర్తలు ఉన్నారు, అధ్యక్షులు బాగా చక్కగా చేసినారు. ధ్వజస్తంభాన్ని తర్వాత నవగ్రహాలను విగ్రహాలను ఈ కుర్ని భక్త మండలి వాళ్ళతో అందరూ సహకరించి ఇవన్నీ నిర్మించుకున్నారు. వాళ్ళ గుడి చాలా చక్కగా పెట్టుకున్నారు. అందులో భాగంగా మేము ఇక్కడ పూజారులము, మేము ఇక్కడ పూజలు బాగా చేసుకుంటాము.